బియ్యపు గింజంత ఆకారం ఉన్నవాడు 3.5 కేజీలు అయిపోయి అంత పొడుగైపోయి అంత పెద్ద రూపంతో భూమి మీదకి వస్తున్నాడు అంటే ఆ నిర్మాణం అంతా తల్లి గర్భంలో చక్కగా జరిగించింది ఎవరు చెప్పండి? దేవుడు కదండి. నీకు చెయ్యి చేసి, నీకు కాలు చేసి, నీకు కన్ను చేసి, నీకు ముక్కు చేసి, నీకు నోరు చేసి, లోపల ఉన్న అవయవాలు గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ తల్లి చేసిందా? తండ్రి చేశాడా? దేవుడండి. ఎవరు ఏ రూపంతో పుట్టాలో తల్లి చేతుల్లో లేదు, ఎవరు ఏ రూపంతో పుట్టాలో తండ్రి చేతుల్లో కూడా లేదు. ఇంకొక విషయం చెప్పనా, చాలా మంది తల్లులు నాకు బిడ్డ కావాలండి, ఆడబిడ్డ కావాలని అంటారు. తీరా డెలివరీ అయ్యేసరికి ఎవడు పుడతాడు? మగపిల్లడు పుడతాడు. కొంతమంది ఏమో మగపిల్లడు కావాలని కోరుకుంటారు, వాళ్ళకి ఎవరు పుడతారు? ఆడపిల్లడు పుట్టేస్తూ ఉంటారు. అంటే ఆడబిడ్డ పుట్టాలా, మగబిడ్డ పుట్టాలా, ఇది కూడా మన చేతుల్లో లేదా? లేదండి. ఏవి మన చేతుల్లో లేనప్పుడు స్తుతించాల్సింది బిడ్డ విషయంలో ఎవరని చెప్పండి? దేవుడిని. ఈ మాట ఉంటది, మనిషి ఎవరిని మర్చిపోయాడట? నిన్ను కనిన దేవుడిని మర్చిపోయావు. తల్లి గర్భంలో నిన్ను చేసిన ఆయన్ని మర్చిపోయావు. తల్లి గర్భంలో నీకు కళ్ళు పెట్టిన ఆయన్ని మర్చిపోయావు. ఆ కళ్ళతో ఈ లోకాన్ని చూస్తున్నావు, చూడాల్సిన దేవుణ్ణి మాత్రం చూడలేకపోయావు. తల్లి గర్భంలో నీకు చెవులు చేసిన ఆయన మర్చిపోయావు. ఈ చెవులతో నిన్ను చేసిన ఆయన మాటలు తప్ప మిగతా మాటలన్నీ వింటావు. దేవుడు నిన్ను కన్నాడన్న సంగతి మర్చిపోయి, ఇదే టైటిల్ ఇచ్చామండి, గతం మరిచిన మనిషి. తల్లి గర్భంలో బిడ్డను పుట్టించిన దేవుడిని మానవుడు మరిచాడు. మళ్ళా చెప్తున్నాను, ఈ లోకం మంద కాదు. మీరు ఈ లోకాన్ని ప్రేమించారా? మీరు అందరూ మోసపోతున్నారు. తండ్రిని ప్రేమించండి, వెళ్ళబోయే ఆ మహాలోకం పరలోకాన్ని మీరు ప్రేమించండి.